భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 4వ తేదీన ఏపీ టెట్ ఫలితాలు అనేవి విడుదలయ్యాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 50% మంది దాకా ఏపీ టెట్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇక ఏపీ టెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ 6వ తేదీన అనగా రేపు విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కాబట్టి రేపు అనగా నవంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ 16,000కు పైగా ఉద్యోగాల భర్తీతో మరి నోటిఫికేషన్ రేపు విడుదల చేయబోతున్నారు. మరి నవంబర్ 6వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మరి పరీక్షలు అనేవి నిర్వహించే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో మరి ముఖ్యంగా ఎస్జిటిలకు సంబంధించి వారం రోజుల పాటు గతంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించడం జరిగింది. కాకపోతే ఒక సెషన్లో కొద్ది మందికి ఈజీగా క్వశ్చన్ పేపర్ వస్తుందని, మరి కొద్ది మందికి కొన్ని సెషన్స్లో పేపర్ టఫ్గా వస్తుంది అంటూ కొద్దిమంది అభ్యర్థులు ఆరోపిస్తూ నార్మలైజేషన్ ప్రక్రియ చేయండి అంటూ గతంలో మరి అభ్యర్థులు ఆందోళన చెందిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకు కాకుండా మరి 2-3 జిల్లాలకు కలిపి ఒకేసారి మరి పరీక్ష నిర్వహించి నార్మలైజేషన్ ప్రక్రియ అనేది లేకోకుండా పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేస్తున్నట్టు మనకు ప్రస్తుతం తెలుస్తుంది. ఇదే విషయాన్ని మనం ఈ రోజుటి దినపత్రికల్లో కూడా చూడవచ్చు. ఇక్కడ మనం ఆ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. 2-3 జిల్లాలకు కలిపి ఒకే రోజు డిఎస్సి పరీక్ష, నార్మలైజేషన్ లేకుండా ఆన్లైన్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు, ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నిర్వహణ, మెగా డిఎస్సి ప్రకటన నవంబర్ 6వ తేదీన, నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ. ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. 2-3 జిల్లాలకు కలిపి ఒకే రోజు మెగా డిఎస్సి పరీక్ష. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు సంబంధించి మెగా డిఎస్సి 2024 ప్రకటన ఈ నెల 6వ తేదీన విడుదల కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తోంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే డిఎస్సి దస్తరంపై సంతకం చేశారు. డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో మొదట టెట్ పరీక్షను నిర్వహించారు. డిఎస్సి నిర్వహణకు ఇప్పుడు ప్రకటన విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల ముందు హడావిడిగా 6,100 పోస్టులతో డిఎస్సి ప్రకటన ఇచ్చింది. ఎన్నికల కోడ్తో అది కూడా ఆగిపోయింది. 2019 ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ నిరుద్యోగులను నిలువున మోసం చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం 5 నెలల్లోనే మెగా డిఎస్సి నిర్వహించబోతోంది. ఈ నెల 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాబోతోంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత డిసెంబర్ 6 నుంచి నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా మొత్తానికి ఒకే రోజు పరీక్ష. గతంలో లాగా కాకుండా ఈసారి మెగా డిఎస్సిని ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున అనేక విడతలుగా చేపట్టాల్సి వస్తోంది. ఎస్జిటి పోస్టులకు సంబంధించి పరీక్షల నిర్వహణకు వారం రోజుల సమయం పడుతోంది. దీంతో ప్రతిసారి పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్ చేసి విడుదల చేస్తున్నారు. అయితే ఒకరోజు పేపర్ తేలిగ్గా వచ్చిందని, మరో రోజు కష్టంగా వచ్చిందని అభ్యర్థులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2-3 జిల్లాలకు కలిపి ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక జిల్లాలో దరఖాస్తు చేసిన వారందరికీ ఒకే రోజు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ఈ విధానంలో 2-3 రోజుల్లో అన్ని జిల్లాలలోనూ పరీక్షలను పూర్తి చేయవచ్చని, అలాగే పరీక్షలు నిర్వహించడానికి వీలుంటుందని ఆలోచిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ఇదే విధానాన్ని అమలు చేశారు. నార్మలైజేషన్ లేకుండా ఫలితాలు విడుదల చేశారు. తాజాగా ఏపీలోనూ దీన్ని అమలు చేసేందుకు పరిశీలిస్తున్నారు. ఇక పోస్టులు ఇలా: మెగా డిఎస్సిలో 16,347 పోస్టులను భర్తీ చేయనుండగా ఇందులో ఎస్జిటి పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, పీఈటీ పోస్టులు 132 పోస్టులు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎస్జిటి పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈసారి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య పెరిగింది.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే నార్మలైజేషన్ ప్రక్రియ లేకోకుండా 2-3 జిల్లాలు కలిపి ఒకే రోజు డిఎస్సి పరీక్ష నిర్వహించారో అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తున్న విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ దీన్నే రాబోయే మెగా డిఎస్సిలో అమలు చేసే అవకాశం ఉంది. 2-3 జిల్లాలకు కలిపి పరీక్ష ఒకేసారి నిర్వహిస్తే మరి ఒకరికి కష్టంగా ఉంది, ఒకరికి మరి తేలిగ్గా ఉంది అనే ప్రశ్న లేకోకుండా అందరికీ ఒకే రకమైనటువంటి ప్రశ్నాపత్రం ఆ జిల్లాల వరకు రావడం జరుగుతుంది. కాబట్టి నార్మలైజేషన్ ప్రక్రియ అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ 6వ తేదీన రాబోతోంది. మరి నవంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ వస్తే దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుంది. అంటే దాదాపుగా డిసెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుంది. ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు అనేవి ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ వరకు, అంటే దాదాపు నెల రోజుల పాటు మరి మెగా డిఎస్సి పరీక్షలను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరి ఇది మెగా డిఎస్సి ఏపీ టెట్కు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.